ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని టీడీపీ మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తనేని సైదేశ్వరరావు అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బస్టాండ్ వద్దకు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పార్టీలో పెద్దపీట వేశారని, తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నాడు అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, పేద ప్రజల దేవుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సైదేశ్వరరావు ముత్తినేని, కోదాడ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పూలాంకరణ చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు 43 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి 9 నెలలనే అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనుడు మన తారక రామారావు గారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించి స్థానిక సంస్థల్లో రాజ్యాధికారాన్ని అందించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి పార్టీ. తెలంగాణ గుండె చప్పుడు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తెలుగుదేశం జెండాని తెలంగాణలో తిరిగి అధికారంలో తీసుకొస్తామని, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో రెపరెపలాడిస్తామని తెలుగుదేశం జెండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.